పాకిస్తాన్తో మీటింగ్ అంటే అది ఉగ్రవాదం మీద లేదంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకే మీద మాత్రమే ఉంటుంది. ఆ పాకిస్తాన్ చేస్తున్న అటాక్స్ మొత్తానికి మన వాళ్ళు కౌంటర్ స్ట్రైక్ చేస్తున్న డిఫెన్స్ ఫోర్స్ మొత్తానికి నా సెల్యూట్. మన ఇండియా డిఫెన్స్ చూపిస్తున్న ఈ శౌర్యం ధైర్యం ప్రతి ఒక్క అమ్మకి, ప్రతి సోదరికి, ప్రతి కుమార్తెకి అంకితం. ఆ పాకిస్తాన్ ల్యాండ్ మీద ఉన్న ఆ టెర్రరిస్ట్ క్యాంపులు మొత్తాన్ని ఒక్కసారిగా లేపేశాం. మీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా, న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నా మేము వాటికి భయపడం. నీళ్లు రక్తం ఒక దగ్గర పారవని గట్టిగా సమాధానం చెప్పారు. ఇది యుద్ధాల యుగం కాదు, అలాగే ఉగ్రవాదుల యుగం కాదని తేల్చి చెప్పారు. 3 రోజుల్లోనే పాకిస్తాన్ని కోలుకోలేని దెబ్బతీసాం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని లెవెల్లో మనం యాక్షన్ తీసుకున్నాం. మన ఇండియా యూజ్ చేసిన డ్రోన్లు, మిసైల్స్ అవతల ఉన్న పాకిస్తాన్ ని వణికించాయి. మన ఇండియా చేసిన అటాక్ లో 100 మందికి పైగా టెర్రరిస్టులు పైకి పోయారు. బార్డర్ లో పాకిస్తాన్ వార్ స్టార్ట్ చేస్తే మనం డైరెక్ట్ గా పాకిస్తాన్ గుండెల మీద దాడి చేశాం. సో మన మోడీ గట్టిగా సమాధానం అయితే ఇచ్చారు. ప్రపంచం మొత్తానికి మన ఇండియా ఏంటని కూడా ఒక స్పీచ్ లో తేల్చి చెప్పేశారు.